అందరికి నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే పాట సినిమా పేరు డాక్టర్ చక్రవర్తి అండి. సినిమా పేరు డాక్టర్ చక్రవర్తి అండి. పాట పేరు ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక అనే పాట అండి. ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే మగువ కానుక అనే పాట అండి. ముందుగా ఈ పాట నేను ఈ కీబోర్డ్ మీద మొత్తం పాట ప్లే చేస్తానండి. తర్వాత ఈ పాట యొక్క రాగము, శృతి, ఈ యొక్క రాగం మెట్లు అని మేము వివరిస్తానండి. ముందు ఈ పాటని ప్లే చేస్తానండి. అయితే ఈ పాటలో పల్లవి ఉంటుందండి. 3 చరణాలు ఉంటాయి. 3 చరణాలలో 1 చరణము 3 చరణం సేమ్ ఉంటాయండి ట్యూనింగ్స్. 2 చరణం మాత్రం కొంచెం ట్యూన్ మారుద్దండి. అది కొంచెం మీరు పాట వింటే సరిపోతుంది. ఓకే అండి. ముందు పాట చేస్తానండి.
థ్యాంక్ యూ అండి. పాట పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క పాట రాగము నేను వివరిస్తానండి. చూడండి, ఈ యొక్క సినిమా పేరు డాక్టర్ చక్రవర్తి అండి. సినిమా పేరు డాక్టర్ చక్రవర్తి. 1964లో వచ్చిన సినిమా అండి. ఇది ఓల్డ్ సినిమా. నాగేశ్వరరావు గారు నటించారండి. పాట పేరు ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక అని ఉంటుందండి పాట పేరు. పాట యొక్క రాగం నటభైరవ రాగం అండి. నట భైరవ రాగం. ఇది ఒక సంపూర్ణ రాగం అండి. ఇది శృతి 1 ఇట్లా సి అంటాము. ఆరోహణ సరి గమ పదనిస. అవరోహణలో సనిధపం అవి వస్తాయండి. 12 స్వర స్థాన ప్రకారం. నేను చెప్పాను కూడా అంతేనండి. నేను చెప్పే ప్రతి పాట కూడా ప్రతి రాగం కూడా 12 స్వర స్థాన ప్రకారం చెప్తానండి. అది కొంచెం మీరు గమనించగలరు. పాడిన వారు ఘంటసాల సుశీల గారులండి. సంగీతం యేసు రాజేశ్వరరావు గారండి. చూడండి, ఈ పాట యొక్క రాగం నటభైరవ రాగం శృతి 1 అండి. సా రీ1 రీ2 గా1 గా2 మా1 మా2 ప దా1 దా2 నీ1 నీ2 సా సా రీ2 గా1 మా1 ప దా1 నీ1 సా. అవరోహణలో సా నీ1 దా1 ప మా1 గా1 రీ2 సా. అన్నీ 1లు వచ్చాయండి. ఒక రీ మాకు 2 వచ్చింది. సరి గా మా పద ని సా సా ని ద ప మ గ రి సా సరి గా మా పద ని సా సా ని ద ప మ గ రి సా. ఇది మంత్ర స్థాయి. సరి గా మా పద ని సా సా ని ద ప మ గ రి సా. మంత్ర స్థాయి అండి. మధ్య స్థాయి, తారస్థాయి. ఓకేనండి. ఈ పాట ఎలా ఉంటుందంటే పల్లవి ఉంటుందండి. 1 చరణం 3 చరణం సేమ్ ఉంటాయి. ఎట్లా అంటే నేను చరణంలో ఫస్ట్ కింద పాడతానండి. ఇన్ని నాళ్ళ మనవలపులు వికసించుట ఎందుకా అని ఉంటుంది 1వ చరణంలో వర్గీత. 3 చరణంలో చూడండి. ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక అని ఉంటుందండి. అయితే 2 చరణం మాత్రం మారుతుంది. ఏం మారుతుందంటే 2 చరణంలో ఫస్ట్ టైం ఎలా చూడండి. మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక ఆహా ఆహా అని అంటున్నాను. కాబట్టి మీరు పాట వినండి. చాలా మంచి పాట అండి ఇది. నేను పాడినానండి ఇది. ఈ కీబోర్డ్ ప్లేయింగ్ కోసం నేను ఈ మధ్య పాటలు బాగా వింటున్నానండి. ఇంకా ఒక పాట కనీసం ఒక 20 సార్లు వినందే నాకు ఆ పాట ప్లేయింగ్ నాకు చేయలేనండి. ఎవరు చేయలేరు అనుకోండి. ఆ పాట బాగా విని అదే ట్యూన్ చేయాలని నేను ప్రయత్నిస్తానండి. కాబట్టి నేను ఈ కీబోర్డ్ చేయబట్టి నాకు కూడా పాటలు బాగా తెలుస్తున్నాయండి. చాలా మంచి పాట అండి. చాలా మంచి రాగం, చాలా మంచి కాంబినేషన్ అండి. సంగీతం కూడా బాగుంది. నేను చూడండి మనం ఒకసారి చేస్తున్నాను ఈ పాటని. సారీ గా మా పద ని సా సా ని ద ప మ గ రి సా. ఈ పాట పా ని స్టార్ట్ అయింది. పా స్టార్ట్ అయింది. ఈ చూడండి పాట. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా. బిట్ ఉంటుందండి. ఇప్పుడు చరణం అండి. ఎన్ని నాళ్ళ బిట్ ఉంటుందండి. సరే బిట్ బాగుంది చూడండి. మమత
బాధలన్నీ తమకు తామే. రెండోసారి పల్లవి. చూడండి చిన్న విసిరాను, విసురు ఎట్లా అంటే ఈ మౌనం కొంచెం కొంచెం ఇకపోతే బిట్ ఉంటుంది అన్నట్టు. పాట చరణం, ఈ చరణం కొద్ది మారుద్దండి. బాగుంది బిట్టు. ఈ చరణం మాటలలో ఆహా ఆహా అన్నప్పుడు కనులు పల్లవి. మ్యూజిక్ ఉంటుందండి ఇటు వరకు. చరణం బిట్టు మళ్ళా పల్లవి. ఓకే అండి, నా పాట విన్న వారందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానండి. పాతవారికి అలాగే కొత్తవారికి కూడా. కొత్తవారు నా పాటలు ఇది విన్న తర్వాత మీకు నచ్చితే నాకు ఛానల్ చూడండి, నాకు ఛానల్ అంతా ఓపెన్ చేసి చూడండి. అలా సినిమా పాటలు 70 ఉంటాయండి, భక్తి పైన పాటలు ఒక 40 ఉంటాయండి. అవి కాకుండా కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళ కోసం కీబోర్డ్ లెసన్స్ 1, 2, 3, 4, 5 ఉన్నాయండి. అది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన అది హోమ్ ఉంటుందండి. ఫస్ట్ పైన హోమ్ ఉంటుంది, వీడియోస్ షార్ట్స్ ఉంటుంది, తర్వాత ప్లేలిస్ట్ ఉంటుంది, ప్లేలిస్ట్స్లో ఓపెన్ చేస్తే ఇవి కీబోర్డ్ లెసన్ నేర్చుకునే వాళ్ళు మాత్రం లెసన్ 1, లెసన్ 2, 3, 4, 5, 6 అలా ఉంటాయండి. చూడండి, తెచ్చి చూడండి. ఇంకా కొత్తలో ఎవరన్నా నా ఛానల్ని చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కోరుతున్నాను. ఓకేనండి. థ్యాంక్ యూ.